ఏదైనా ప్రతిదీ ఆయన అనుకున్న కాడికి ఇచ్చాడు. సినిమా బాగాలేదు, నెగిటివ్ ఉంది అని చెప్పినాడు. ఇప్పుడు దురేందర్ సినిమా ఉంది, ఇప్పుడు ఇండియన్ సినిమా మధ్యలో ల్యాగ్ ఉంది, ల్యాగ్ లేదా? దీంట్లో ల్యాగ్ ఏముంది? సినిమా అసలు స్టోరీ నేరేషన్ చెప్పాడు. ఫస్ట్ నుంచి ఎలా ఎంట్రీ అయ్యాడు, ఊరు కోసం వెళ్ళి గుర్తు తెప్పియాలి. ఊరు అంటే ఏమంటారు, గర్వం కాదు, బంగారు పథకం కాదు, ఊరుకు గుర్తు రావాలని చెప్పేసి కష్టపడ్డాడు, పోరాడాడు. సినిమాలో నాకు ఏం నచ్చిందంటే చెప్తాను బ్రో, రామ్ చరణ్ యాక్టింగ్ బ్రో. ముఖ్యంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షో బ్రో. అంటే స్టోరీ గొప్ప అని చెప్పాను కానీ, తారాన్ని మించింది, రంగస్వామి మించింది కానీ, ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డెడికేషన్ మాత్రం ఊర మాసం బ్రో. సినిమాలో ఆయన ఈ విధంగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బాగా నచ్చింది బ్రో. బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, దురేందర్ సినిమా ఉంది, ఆ సినిమాలో మధ్యలో ల్యాగ్ ఉంది. ఇండియన్ సినిమా అని చెప్పి బాగుందని చెప్పలేదా? దీంట్లో ఏముంది, ఫస్ట్ ఆయన క్రికెటర్ ఉంటాడు, సెకండ్ కుస్తీ శివరాజు నేర్పిస్తాడు, థర్డ్ అది వెళ్తారని ఎవరు ఊహించారు. రన్నింగ్ అది ఒకటి ఎక్స్పెక్టేషన్ లేదు. కాకపోతే ఆయన అనుకున్న విధంగా ఎంటర్టైన్మెంట్ ఇద్దాము ఈ విజన్ అనుకున్నాడు, మనకు ఆ విజన్ నచ్చలేదు అంతే. జాన్వీ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది బ్రో. దేవరాలోనేమో రొమాన్స్ చేస్తాడు, దీంట్లో కూడా రొమాన్స్ బిడ్ ఇచ్చాడు. స్కోప్ లేదంటే ఒక నేత్రానందం కావాలి కదా బ్రో. ఇప్పుడు హీరోయిన్ పెట్టాలి, హీరోయిన్ పెట్టినాక దానికి ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి ఒక నేత్రానందం పెట్టాడు. ఇప్పుడు నీకు అన్ని, ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్సే ఉంది అంటారు, రొమాన్స్ ఉంటే రొమాన్సే ఉంది అంటారు, ఎమోషన్ ఉంటే ఎమోషన్ ఉంది అంటారు, ఏది ఉంటే అదే ఉంది అంటారు. ఇప్పుడు ఒక పబ్లిక్ ఏది కావాలి బ్రో, మైనస్ ఏది దొరుకుతుంది అనేది చూస్తారు కానీ పాజిటివ్ ఎవరు చెప్పాడు. దేవరాలో సినిమాని హీరోయిన్ ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు. అంటే అలాగే ఎక్స్పోజింగ్ అలా ఉంది. ఆయనకి బుచ్చిబాబు గారికి అలా కనెక్ట్ అయింది, మనకు కూడా కనెక్ట్ చేద్దామని పెట్టాడు. ఎలక్షన్స్ ఎందుకు పెట్టారు అంటున్నాడు. అదంతా ట్రావెల్ ఈ మూవీ గురించే. అయితే నేను చెప్తుంది అదే, అర్థమైందా? నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. నాకైతే హార్ట్ఫుల్గా నిజంగా నచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. అమ్మతోడు మీరు ఒక 10 మంది చెప్తారు, రే మంచి సినిమా తీసాడరా, నిజంగా మంచి సినిమా తీసాడరా అని మీరు చెప్తారు. నెగిటివ్ రివ్యూ చాలా మంది చెప్తున్నారండి. నేను ఒక్కడే పాజిటివ్ చెప్తుంటే నాతో పాటు 9 మంది నెగిటివ్ చెప్తున్నారు. కానీ ఆ నెగిటివ్ ఎందుకు అయిందో నాకు అర్థమైతే, అక్కడక్కడ జంప్ కట్లు పడ్డాయి. ఆబ్వియస్లీ నేను కూడా చెప్తున్నాను, అవునా కదా బ్రదర్? జంప్ కట్స్ పడ్డాయి. అదేంటంటే లెంత్ ఎక్కువైపోద్దని పెట్టారేమో అనుకున్నారు. లెంత్ ఎక్కువ అవుతుందని అలా అనుకున్నారు. కానీ చాలా బాగుంది. రెజ్లింగ్, క్రికెట్, ఇదంతా 3 కలిపి ఒకటే సినిమాలో ఎలా ఇరికిచ్చారు. అసలు పాసిబిలిటీ అవుతుందా అంటే, 3 గంటల వినోదం కోసం, మన కనువిందు కోసం ఏదైనా చేయొచ్చండి. అంటే అక్కడ కనెక్ట్ అయింది. ప్రతి పిన్ టు పిన్, ప్రతి డైలాగ్ కానీ ప్రతిది స్క్రీన్ ప్లేలో మాత్రం ఎక్కడా కూడా టూ బ్యాడ్ అయితే లేదండి. టూ గుడ్ అనమాట. చాలా బాగుంది. జాన్వీ కపూర్ మస్ట్ అసలు పాయింట్స్ ఎలా ఉంది ఓవరాల్ గా మూవీ? అయితే 9.9 ఇవ్వచ్చు మూవీకి. అంత బాగుంది సినిమా, అంతే చెప్పగలుగుతాం.